ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 15 జనవరి నుండి 21 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి, ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. మానసికమైనటువంటి చికాకులు, గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు, ఎటూ అర్థం కానటువంటి ఏదో ఒక భయం కాస్త తొలగిపోయే అవకాశం కనపడుతోంది. భవిష్యత్తులో ఏదో మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఆశాభావం మీలో ఏర్పడుతుంది. మానసిక స్థైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా ఖచ్చితంగా ఉద్యోగంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. తన యొక్క కుటుంబం వారు, భార్య, పిల్లలు, సోదరులు, సన్నిహితులు అందరూ కూడా గర్వించే స్థానానికి మనం వస్తాము అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఆత్మస్థైర్యం మీలో ఏర్పడుతుంది. ఆశావాదం బలపడుతుంది. ఆరోగ్య విషయంలో, వాహనాలు నడిపే విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. నూతన వాహనాలపై కొనుగోలు కోసమై కొన్ని ప్రయత్నాలు చేయటమో, ఒక రకమైనటువంటి ఆలోచనలు రావటమో జరగవచ్చు. నూతన స్నేహాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అయితే ప్రేమ వివాహాలు కానీ, వివాహ సంబంధాలు కానీ నిశ్చయమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక తండ్రి గారితో లేదా తండ్రి గారికి సంబంధించినటువంటి బంధువులతో కానీ, జ్ఞాతులతో కానీ అనవసరమైనటువంటి వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. మీకు అవసరం లేనటువంటి విషయాల్లో అనవసరంగా తలదూర్చుకోకూడదు. ఆ తర్వాత మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త పడండి. మీకు ఒక చక్కని శ్రేయోభిలాష వల్ల, మీ పరిపూర్ణమైనటువంటి మీ శ్రేయస్సు కోరే వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కూడా చక్కగా ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఒక విషయాన్ని తన శ్రేయోభిలాషులకు కానీ, తన స్నేహితులకు కానీ, తన యొక్క మేలు కోరే వారికి తెలపాలా తెలపకూడదా అనేటువంటి ఒక సంశయంలో మాత్రం ఈ వారం ఉండే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనైశ్చర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. దానితో పాటు హనుమాన్ చాలీసా పారాయణం చక్కగా చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఏదో మానసికమైనటువంటి భయం, తెలియకుండానే మీ ప్రమేయం లేకుండానే ఏమైనా పొరపాటు చేస్తున్నామా, లేక ఏమైనా తప్పు చేస్తున్నామా అనేటువంటి ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక వైకల్యం మనసులో ఏర్పడటం, విపరీతమైనటువంటి ఆలోచనలు రావటం, ఉద్యోగ విషయంలో ముఖ్యంగా ఉన్న ఉద్యోగాన్ని వదిలి మరొక ఉద్యోగం కోసమే ప్రయత్నం చేసేటువంటి ఆలోచనలు రావటం, అందులో కూడా ఎటు తేల్చుకోలేకపోవటం, ఈ రకమైనటువంటి ఒక అనిశ్చిత స్థితి ఈ వారం ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వారాంతంలో ఒక స్థిరాస్తిని వృద్ధి చేసుకోవటమో, లేదా నూతన గృహాన్ని కాస్త మరమ్మతులు చేసుకోవటమో, లేదా స్థిర చరాస్తుల కోసం ఏదైనా ధనాన్ని ఖర్చు చేయడం ఇది కనపడుతోంది. ఇక తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి చక్కగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికమైనటువంటి కానీ, లేదా ధార్మికమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో మీ వంతు సహాయం మీరు చేయటం ఈ వారం జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. వారికి అనవసరమైనటువంటి ఇతర ఆలోచనలతో తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని మరిచే అవకాశం ఉంది కనుక సరి అయినటువంటి ఏకాగ్రత కోసం శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు ఈ వారం తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రంతో పాటు శనైశ్చర స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా
ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలోనే చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా తండ్రితో కానీ తండ్రి తరఫు బంధువులతో కానీ ఒక రకమైనటువంటి చిన్న చిన్న వివాదాలు, అది కాస్త చిలికి చిలికి గాలివానలాగా, కాస్త పరిహాసానికి సరదాగా మొదలైనటువంటి ఆ వివాదం కాస్త అది విరోధం వరకు దారి తీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మీకు అవకాశం లేనటువంటి, మీకు సంబంధం లేనటువంటి విషయాలలో అనవసరమైనటువంటి తలదూర్చే ప్రయత్నం మాత్రం చేయకండి. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది, చక్కని ప్రమోషన్లు రావటమో లేదా ఉద్యోగంలో మీ యొక్క పనికి, మీ యొక్క ధర్మానికి చక్కని విలువ ప్రతిష్ట పెరగటం, గుర్తింపు రావటం జరగవచ్చు. ఇక సహోద్యోగ సహకారం, అలాగే మీ యొక్క యాజమాన్యం కానీ పై అధికారుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం కూడా మీకు లభించవచ్చు. కుటుంబంలో కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా మీలో రావచ్చు. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, ఆనందం, అన్యోన్యత కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులను భద్రపరచడంలో కాస్త చికాకులు ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతోంది. తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్యం కూడా కుదుటపడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు పారాయణం చేయండి. సూర్యాష్టకం వల్ల అనేకమైన చికాకుల నుంచి మీరు బయటపడవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా తాము అనుకున్నటువంటి పనులను సాధించడంలో, తమ యొక్క సంతానం మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో గతంలో ఉన్నదానికి ఇప్పటికీ కాస్త మీ యొక్క సంతానం యొక్క ప్రవర్తనలో తగినటువంటి మార్పు రావటం, ఇదంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో పరోక్షమైనటువంటి చిన్న చిన్న అపోహలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. అది కుటుంబ వాతావరణానికి పెద్దగా భంగం కలిగించకున్నా కానీ మానసికంగా మీలో మీరు ఏదో విధంగా తపన పడేటువంటి అవకాశం, అదంతా కూడా సమస్యను మనమే ఊహించుకోవడం, పరిష్కారం కోసం వెతుక్కోవడం, ఆ విధంగా ఉండే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ రావాల్సినటువంటి ధనం ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా మీ దరి చేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో రుణం పరంగా ఇచ్చినటువంటి ధనం కాస్త ఇప్పుడు అది కాస్త మిశ్రమ ఫలితంగా మీ దరికి చేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సన్నిహితుడు కానీ, ఆధ్యాత్మిక స్వభావం ఉన్నటువంటి గురువు కానీ, స్నేహితుడి వల్ల కానీ మీకు మేలు జరిగినా కానీ అతని మనస్సును మీకు తెలియకుండానే గాయపరిచే అవకాశం ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో తగు శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగపరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. అదేవిధంగా నృసింహ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ పరిపూర్ణమైనటువంటి సహకారాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఎదుటివారిపైన తొందరగా అపార్థం చేసుకునేటువంటి ఆ తొందరతనాన్ని కానీ లేదా తొందరపడి ఎదుటివారి మనస్సును గాయపరచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా విశేషమైనటువంటి దేవాలయ సందర్శనం కానీ లేదా పర్వత ప్రాంతాలకు వెళ్ళటం కానీ జరగవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా వినోదాలకు మీరు హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క పరిపూర్ణమైనటువంటి మీకు గర్వం కలిగించే ఉండేటువంటి వారి యొక్క పరిస్థితి, వారి యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి ఆహ్లాదం కలిగించే విధంగా ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు పేరు గుర్తింపు వస్తుంది. కానీ దానికి తగినట్టుగానే విపరీతమైనటువంటి పని యొక్క ఒత్తిడి, అలాగే బాధ్యతలు కూడా మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. నేత్ర బాధించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా వారాంతంలో చిన్న చిన్న స్థిరచరాస్తుల యొక్క సెటిల్మెంట్స్ కూడా మీరు చేసుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులకు మానసికమైనటువంటి చంచలత్వం ఉంటుంది. మనస్సు కాస్త వాడిగా వేడిగా కొన్ని అబద్ధాలు ఆడటం, అంతేకాకుండా
సహవాస దోషాలు ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఇలాంటివన్నింటి కూడా తప్పించుకోవడానికి, చక్కని సత్ప్రవర్తన ఏర్పడడానికి విద్యార్థులు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. మిగతా వాళ్ళంతా కూడా మహాలక్ష్మి అష్టోత్తరంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. వీలైతే రాహు స్తోత్రాన్ని మాత్రం మరవకూడదు. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మానసికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక ఉత్సాహం, ఉల్లాసం ఉంటుంది. అందులోనే ఏదో తెలియనటువంటి ఒకవైపు ఉత్సాహం, మరొక వైపు ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన, ఏదో అర్థం కానటువంటి పరిస్థితి ఈ వారం కనపడుతోంది. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క కృషి, తమ యొక్క సంతానం యొక్క స్థిరత్వం, వారి యొక్క మానసిక పరిపక్వత ఇవన్నీ కూడా మీకు గర్వాన్ని కలిగించే విధంగా మానసికమైనటువంటి ఒక సంతృప్తికి కారణమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగము, పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. శత్రువులపై కాస్త మీరు తాత్కాలికంగా కాస్త ఇబ్బంది పడినా కానీ శత్రువులపై మీరు ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం, ప్రత్యర్థులపై మీదే పై చేయిగా చూపించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఉద్యోగస్తులకు మాత్రం పేరు ప్రతిష్ట ఉంటాయి, గుర్తింపు ఉంటుంది. దానితో పాటు విపరీతమైనటువంటి పని ఒత్తిడి, ఎదుటివారు చేయవలసినటువంటి ఎదుటివారి యొక్క బాధ్యత మీద కూడా అతి మంచితనం చేత దాన్ని కూడా మీరే నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి. తద్వారా మీ యొక్క కుటుంబానికి, మీ యొక్క సంతానానికి పూర్తిగా సమయాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. నూతన విద్యల కోసం కానీ, కొత్త యూనివర్సిటీల కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాలు, ప్రవేశం కోసం చేసేటువంటి ప్రయత్నాలు లాభించే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని, అంగారక స్తోత్రాన్ని, అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. అందులో పెద్దగా చికాకులు ఏమీ ఉండవు. కానీ ఆరోగ్య సమస్య, శిరోబాధ కానీ, ఏదో చిన్న దెబ్బలు తగలటం కానీ, చిన్న ప్రమాదానికి గురి కావటం కానీ, అలాంటి పరిస్థితులు, సంఘటనలు ఏర్పడే అవకాశం ఉంది. వాహనాలు నడిపే సమయంలో, అదేవిధంగా ముఖ్యంగా బయట నడిచే సమయాలలో, రోడ్డు క్రాస్ చేసేటువంటి సమయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా తమ యొక్క సంతానం పరిపూర్ణంగా పురోభివృద్ధికి వస్తుంది. తమ యొక్క సంతానం యొక్క, ముఖ్యంగా స్త్రీ సంతానం అయినట్లయితే వారి యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడంలో ఎక్కువగా మీరు ఆ పనిలో నిమగ్నమయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క వివాహ ప్రయత్నాలలో కూడా కొంత పురోభివృద్ధి కనబడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భవిష్యత్తులో ఏదో మేలు జరుగుతుంది అనేటువంటి ఒక చక్కని ఆశ, ఒక చక్కని ఆత్మస్థైర్యము ఇవన్నీ కూడా మీలో ఏర్పడతాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగంలో కూడా మీకు పేరు ప్రతిష్ట పెరుగుతాయి. ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగంతో పాటు అదనపు ఏదైనా ఒక చక్కని ప్రమోషన్ రావటం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహితుల వల్ల కొంత మీకు మేలు జరిగే అవకాశం కూడా ఈ వారం లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ప్రత్యేక శనేశ్వర స్తోత్రంతో పాటు నృసింహ స్తోత్రాన్ని ప్రతిరోజు చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మిశ్రమ ఫలితం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మానసికమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి, అయినా మనసులో ఆశావాదం, భవిష్యత్తులో చక్కగా మీ యొక్క సామర్థ్యం పైన, మీ యొక్క మీపైన మీకు విపరీతమైనటువంటి విశేషమైనటువంటి నమ్మకం ఉండేటువంటి అవకాశం, ఆత్మస్థైర్యం పెరిగే అవకాశం ఈ వారం ఉంది. చక్కని స్నేహితుల వల్ల కానీ, లేదా ఒక అమృత హస్తం వల్ల, శ్రేయోభిలాష వల్ల మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గత చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నటువంటి ఒకానొక విశేషమైన లబ్ధి మీకు అది అనుకూలంగా ఉంది, అది మీకు చెందుతుంది అనేటువంటి విషయం, మీకు శుభవార్త వినే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. అయితే మానసికంగా, శారీరకంగా
విపరీతమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒత్తిడి, ఏదో తెలియని ఒక భయం మాత్రం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని శ్రద్ధలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చు. కోపాన్ని తగ్గించుకోండి. అనవసరమైన ఆవేశం వల్ల ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచడం అది కాస్త మీకు తగిన విషయం కాదు గనక అలాంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, మీకు మేలు జరిగేటువంటి అవకాశం, మీకు అనుకూలమైనటువంటి మానసికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క వివాహార్థం కానీ వివాహ ప్రయత్నాలు కానీ పురోభివృద్ధి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ప్రయాణాల్లో మాత్రం విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా పర్వత ప్రాంత సందర్శనం కానీ పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి దేవతా స్థలాన్ని సందర్శించడం కానీ విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనైశ్చర స్తోత్రాన్ని మానకూడదు. సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. తద్వారా అక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మతిమరుపు ఏర్పడే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు, అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితులు, స్థిరాస్తి కోసం కానీ గృహ నిర్మాణం కోసం కానీ కొన్ని ప్రయత్నాలు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. తండ్రి గారితో కానీ లేదా తండ్రి తరఫు బంధువులతో కానీ అనవసరమైనటువంటి మనస్పర్ధలు, వివాదాలు రాకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా, మాటలు వాడిగా వేటిగా రాకుండా సంయమనంగా ఉండవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అయితే ఈ వారం ఎదుటివారి యొక్క బాధల్ని కూడా, ఎదుటివారి యొక్క సమస్యల్ని కూడా మీ సమస్యగా భావించి మీలో మీరు ఒక రకమైనటువంటి మానసికంగా మీకై మీరు తపన పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఉద్యోగంలో ఉన్నతి ఏర్పడుతుంది, గుర్తింపు కూడా వస్తుంది. కానీ ఏదో ఒక తెలియనటువంటి భయం మాత్రం మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకు చక్కని అవకాశాలు ఉన్నాయి. చక్కని నూతన విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా పురోభివృద్ధి కనపడుతోంది. అయితే సోమరితనమే ప్రధానమైన శత్రువుగా మీరు భావించండి. అంతేకాకుండా ముఖ్యంగా నూతన వ్యాపారాలకు చేసేటువంటి ప్రయత్నాలు, నూతన వ్యాపారాల కొరకు చేసేటువంటి కొన్ని ఆర్థిక బ్యాంకుల ద్వారా రుణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనం కూడా అనాలోచితంగా ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధికి, తమ యొక్క సంతాన వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత మీకు అనుకూల వాతావరణమే ఈ వారం కనపడుతుంది. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు వీలైతే శనైశ్చర స్తోత్రాన్ని, రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం శారీరకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక ఉష్ణ బాధ, శారీరకమైనటువంటి ఒక రకమైన అనారోగ్య సూచనలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. గృహాన్ని మారటం కోసం, ప్రస్తుతం ఉండేటువంటి గృహాన్ని కాకుండా మరొక గృహంలో నివాస మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. స్థానచలనం కనపడుతోంది. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఉదర సంబంధమైనటువంటివి అంతే, లేదా కంఠం నుండి కటి వరకు ఉండేటువంటి ఏదేని ఊపిరితిత్తులో లేదా ఉదర సంబంధమైన చికాకులు కొందరికి మాత్రం వాటి వల్ల కొంత వైద్యుడిని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ఉద్యోగంలో మరొక ఉద్యోగం కోసమై చేసేటువంటి ప్రయత్నంలో కూడా కొంత పురోభివృద్ధి కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో, తమ యొక్క సంతానం యొక్క విద్యా విషయంలో మీరు చేస్తున్నటువంటి ఆలోచనలు సక్రమమైనటువంటివని మీ యొక్క కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి గుర్తించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా సఫలం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కూడా ఈ వారం ఉంటుంది. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులకు
కొత్త కొత్త అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఈ వారం కనపడుతోంది. అయితే వారాంతంలో మాత్రం విపరీతంగా ధనం ఖర్చు కావడం, కాస్త మానసికమైనటువంటి క్లేశం, విద్యార్థులకు ఏదో తెలియని అలజడి ఇవి ఏర్పడే అవకాశాలు మాత్రం ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. దానితో పాటు రాహు స్తోత్రం, శనేశ్వర స్తోత్రాల్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి వారం అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి కొత్త నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా స్థిరాస్తిని వృద్ధి చేసుకోవటంలోనూ, స్థిరాస్తుల విషయంలో ఒక ఆస్తిని అమ్మి మరొక ఆస్తిని కొనుగోలు చేయటంలోనూ తగినటువంటి వ్యూహాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా బంధువులతో, ఆత్మీయులతో లేదా స్నేహితులతో కలిసి చక్కని ఆనందంగా గడిపేటువంటి పరిస్థితులు, ఏదైనా ఒక యాత్రకు వెళ్ళేటువంటి అవకాశాలు ఇవి కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు, తద్వారా శారీరకమైనటువంటి కొంత ఇబ్బంది, జ్వరబాధలు కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా శారీరకమైనటువంటి ఏదేని ఎలర్జీ కూడా బాధించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి మీకై మీరు సృష్టించుకొని మీకై మీరు వివాదాన్ని సృష్టించుకోకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అనవసరమైనటువంటి మనస్పర్ధలకు చోటు ఇవ్వకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, అదేవిధంగా ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుకేతు స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. దానితో పాటు సుదర్శన స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మీనరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. మానసికమైనటువంటి చక్కని ధైర్యం, చాలా కాలంగా మీరు తపిస్తున్నటువంటి ఒక విశేష కార్యక్రమానికి అది మేము పూర్తి చేస్తాము, గతంలో ఉన్నటువంటి అపనమ్మకం కాస్త తొలగిపోయి తాను పూర్తి చేయగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. సంతానం యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కొంత లబ్ధి కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎవరైతే గతంలో మిమ్మల్ని అవమానించారో వాళ్లే మీ యొక్క శరణు కోరి రావటం మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక తండ్రి గారికి సంబంధించినటువంటి కానీ లేదా జ్ఞాతుల వల్ల కానీ ఏదైనా ఒక స్థిరాస్తి విషయంలో కోర్టు వ్యవహారాలలో కాస్త న్యాయవాదులను కానీ సంప్రదించాల్సినటువంటి పరిస్థితి కూడా కొందరికి ఉత్పన్నం కావచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు చక్కగా ఉండి చక్కని అవకాశాలు మీకు లభిస్తాయి. భవిష్యత్తుకు కావలసినటువంటి చక్కని ప్రణాళికలు మీరు పూర్తి చేసుకుంటారు. చక్కని ప్రణాళికలను మీరు చక్కగా రచించుకుంటారు. వాటిలో మీకు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలకు అనుకూలత ఏర్పడుతుంది. వివాహ సంబంధాలు నిశ్చయం కావచ్చు. అంతేకాకుండా మీరు కోరుకున్నటువంటి సంబంధం కూడా లభించే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కొంత మీకు మేలు జరిగే అవకాశమే కనపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా అన్ని శుభలక్షణాలే కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము అలాగే కేతుగ్రహ ధ్యానాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. దానితో పాటు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది మనతో పాటు మన తోటి వారికి కూడా కాస్త వీలైనంత వరకు సహాయం చేస్తూ, సహాయం చేయకుండా ఇబ్బంది కలిగించకుండా ఉంటూ, అంతేకాకుండా మనతో పాటు మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని కూడా బ్రతకనిచ్చేటువంటి బాధ్యత మనిషిదే కనుక జ్యోతిష్ శాస్త్రంలో
ప్రకృతి యొక్క ఆరాధన కూడా ప్రధానమైనటువంటిది కనుక దేవతా వృక్షాలైనటువంటి మర్రి, మామిడి, వేప, బిల్వం, మారేడు, తులసి, అలాగే ఉసిరి ఇలాంటి వృక్షాలకి వీలైనంత కుటుంబంలో ఒక్క వృక్షానైనా చక్కగా సేవ చేస్తూ ప్రతినిత్యము దానికి మన చిన్నపిల్లలకి ఏ విధంగానైతే ఆహారాన్ని అందిస్తామో అదేవిధంగా మరవకుండా ఆ వృక్షాలకు కూడా చక్కగా ఆహారాన్ని, నీళ్లు పోస్తూ తద్వారా అనేకమైనటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్లేశాలను దూరం చేసుకునేటువంటి గొప్ప సువర్ణ అవకాశం మన చేతుల్లో ఉంది కనుక ప్రకృతిని కాపాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం, తద్వారా మన జీవితాలను బాగు చేసుకుందాం. ఇలాంటి సద్బుద్ధిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని శ్రీహప్రతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.